అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేటలో ఎస్బీవీడీ సభా సంస్థలు ప్రాంగణం నందు ప్రముఖ రచయిత శ్రీ రామదాసు పద్మనాభయ్య రాసిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మహిమ కాలజ్ఞానం అను పుస్తకంను సభా సంస్థలు అధినేత నూకల శ్రీరాములు, విశ్రామ లెక్చరర్ సామల మునిరత్నం, డాక్టర్ చలమయ్య, పొల్లంపేట ప్రెసిడెంట్ ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ చేశారు. పద్మనాభయ్య గతంలో శ్రీ భవనారుషి సర్వస్వము, శ్రీ శాంతిలింగేశ్వర నక్షత్రమాల, శ్రీ సీతారామ శతకము, శ్రీ గౌరీదేవి గొబ్బి పాటలు, మంచి మాటల మణిహారము, నీతి ధర్మాలు అనే పుస్తకాలు రచించారు. మరియు వీరు 1989వ సంవత్సరం నుండి ఆకాశవాణిలో రేడియోలో ఉపన్యాసకులుగా చేశారు. చదివినది 4వ తరగతి అయినా కూడా ఇంత గొప్పగా రచించడం గొప్పగా గర్వించదగ్గ విషయమని, ఈ విధంగా రచించడం ఎవరి వల్ల అయ్యే పని కాదని తెలుగు లెక్చరర్ డాక్టర్ మునిరత్నం అన్నారు. డాక్టర్ చలవయ్య మాట్లాడుతూ, ఇటువంటి వారు మన పొల్లంపేట మండలంలో జన్మించడం మన మండలం యొక్క ఎంతో పుణ్యం చేసుకుందని, ఇటువంటి వారు మట్టిలో మాణిక్యాలని తెలిపారు. ఎందరినో శిష్యులను చేర్చుకొని వాళ్ళకందరికీ కూడా కాలజ్ఞానాన్ని బోధించి కూడా ఉన్నారు. అయితే ఈ గురు శిష్యుల సంవాదం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పినంటే, సిద్ధయ్య చాలా ప్రథమ శిష్యుడు, గురుదైవ భక్తుడు కూడా. కాబట్టి పోతులూరి సిద్ధయ్య అనేకులు శిష్యులు కూడా. దేవుడు నీటి చేస్తాను. చూశాను గ్రంథముదయిని, తిప్పాను ప్రేమగా పేజీని, కారకే కన్నీటి కాలు, తిరిగిన చింపిరూగే, దొరికిన పేజీ జారె, చిక్కింది చేతికో పేజీ, చదువ చేశానో ఆజి, కరిగె నాలో ఉదయం, తరిగె మనసు క్షణం, కారకే కన్నీటి కాలువ, ఎందుకే మున్నీటి వెల్లువ, అఆలు నాకు తక్కువ, అవి నాకెంతో మక్కువ, అఆలు నాకు తక్కువ, అవి నాకెంతో మక్కువ, తీరేనా అక్షర కాంక్ష, ఆరేనా సుజ్ఞాన దీక్ష, కారకే కన్నీటి కాలువ, అది మీ ముంగిట పూవనం, మది మెచ్చిన స్వర్ణ సరం, మీ మదిలో అక్షర జీవం, నా హృదిలో పూచిన హారం, కారకే కన్నీటి కాలువ, ఎందుకే మున్నీటి వెల్లువ, మీరల్లించిన లతా సుందరి, మరుల్గొల్పిన పదమంజరి, వందనం మీకభివందనం, వందనం పాదాభివందనం. ఈ యొక్క పత్రాన్ని శ్రీ మునిరత్నం గారు సభా సమక్షంలో